మిత్రులందరికీ నమస్తే. మీకు మొన్న చెప్పాను. మనకి ఏదైనా సాధించాలంటే మన చేతిలో ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి. డిఎస్సి గాని, టెట్ గాని విజయం సాధించాలంటే మనకు రూట్ మ్యాప్ ఏంటంటే సిలబస్. ఆ సిలబస్ పేపర్ గాని మన చేతుల్లో లేకపోయినట్లయితే మనం దారి తెన్ను లేని ప్రయాణం అయిపోతుంది. అందుకని తప్పనిసరిగా మనం ఖచ్చితంగా మన చేతిలో సిలబస్ పేపర్ అనేది ఉండాలి. మన టెట్ విజయానికి సిలబస్ పేపర్ అనేది చాలా ముఖ్యం. ఇది భగవద్గీత, ఖురాన్, బైబుల్. అయితే విషయంలోకి వెళ్తే పేపర్ 1A ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి 30 మార్కులకి. అదేవిధంగా లాంగ్వేజ్ 1 తెలుగు వాళ్ళకి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా. అంటే ఏ లాంగ్వేజ్ రాస్తున్నారో, ఏ మాధ్యమంలో రాస్తున్నారో వాళ్ళకి ఆ భాష అనేది ఉంటుంది. దాంట్లో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులకు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 24 మార్క్స్ కంటెంట్కి, 6 మార్క్స్ మెథడాలజీకి ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్లో కూడా కంటెంట్ 24 మార్కులకి, 6 మార్కులు మెథడాలజీకి ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ 24 మార్కులు కంటెంటు, 6 మార్కులు మెథడాలజీ. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇందులో సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. ఇక్కడ సైన్స్ కంటెంట్కి 12 మార్కులు, మెథడాలజీ 3 మార్కులు. అదేవిధంగా సోషల్ కంటెంటు 12 మార్కులు, అదేవిధంగా మెథడాలజీకి 3 మార్కులు. అంటే మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులకి. మనకి ఈ 5 విభాగాల నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు. అంటే ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క మార్క్ అనమాట. ఇందులో మొట్టమొదట మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చూసుకున్నట్లయితే, ఇందులో దీన్నే మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అందులో భాగంగా ఇంటెలిజెన్స్ గురించి, యాప్టిట్యూడ్ గురించి, యాటిట్యూడ్ గురించి, క్రియేటివిటీ గురించి, అలాగే థింకింగ్ గురించి, రీజనింగ్ గురించి ఇలా క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్, ఇందులో లెర్నింగ్ సంబంధించిన కంటెంట్ అంతా వస్తుంది. అలాగే పెడగాజికల్ కన్సర్న్స్, మనకి బోధనాపరమైనటువంటి సమస్యల గురించి దీంట్లో వస్తాయి. అలాగే ఐసిటిఏ, ఐసిటిబి, ఈ విభాగాలన్నీ కూడా 30 మార్కులకి మనకి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 1లోకి వచ్చినట్లయితే తెలుగు 30 మార్కులు. దీంట్లో మనం 24 మార్కులు కంటెంటు, 6 మార్కులు తెలుగు బోధనా పద్ధతుల గురించి ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి పఠన అవగాహనలో ఏమిటి ఉంటుంది, అపరిచిత పద్యం గురించి, అపరిచిత గద్యం గురించి ఉంటుంది. అలాగే తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియల గురించి ఉంటుంది. అలాగే పదజాలం, భాషాంశాలు, అదేవిధంగా సందులు నిర్వచనాలు, సమాసాలు నిర్వచనాలు, అలంకారాలు, వాక్యాలు రకాలు, క్రియలు రకాలు, అదేవిధంగా తెలుగు బోధనా పద్ధతులు, భాషా నైపుణ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, బోధనాభ్యసన ఉపకరణాలు, మూల్యాంకనం ఇలా ఉంటుంది. మరి మనకి ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా అంటే మనకి సంబంధం లేనివి, అవి రాసే వాళ్ళు వేరేగా ఉంటారు. మనం వాటినైతే ఇక్కడ స్కిప్ చేద్దాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్లో మనకి చూడండి, ఇక్కడ మీరు నీట్గా మనకి వీడియోలో చూసినట్లయితే వొకాబులరీ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్, అంటే ఇక్కడ ఏంటి ఇస్తాడు వొకాబులరీలో అనేది ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్లు అంటే ఏ విధంగా దాన్ని టెస్ట్ చేస్తారనేది ఉంటుంది. అదేవిధంగా గ్రామరు,
దాన్ని ఏ విధంగా టెస్టింగ్ చేస్తారో అటువైపు ఉంది. అలాగే కన్వెన్షన్ ఆఫ్ రైటింగు, అందులో ఎలా టెస్ట్ చేస్తారు, డిస్కర్సెస్, ఇలా మనకి ఈ సిలబస్ పేపర్ని అయితే మనం నీట్గా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలాగే మెథడాలజీస్, ప్రతి మెథడాలజీలో కూడా మనకి ఉండేవి ఒకేలాగా ఉంటాయి, వాళ్ళు పరీక్షించేవి. చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చినట్లయితే నెంబర్సు, అర్థమెటిక్, జామెట్రీ, డేటా హ్యాండ్లింగు, ఆల్జెబ్రా, తర్వాత మెన్సురేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మెథడాలజీల్లో నేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ యొక్క లక్ష్యాలు ఏమిటి, అలాగే ఈ టీచింగ్ మెథడ్స్ ఏమిటి, టిఎల్ఎం ఏమిటి, తర్వాత మూల్యాంకనం ఏమిటి, ఆ విషయాలు అయితే అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ స్టడీస్లో ఇక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ సైన్స్ కంటెంట్ అనేది 12 మార్కులు, మెథడాలజీ అనేది 3 మార్కులు. ఇక్కడ సైన్స్లో ఏమిస్తారు, లివింగ్ వరల్డ్, తర్వాత లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ ఫినోమినా, ఇక్కడ చూడండి ఎలక్ట్రిసిటీ, లైటు, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. మ్యాగ్నెటిజం, హీటు, ఫోర్సు, ఫ్రిక్షన్ అండ్ ప్రెజరు, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఫైబర్సు, సౌండు, సమ్ న్యాచురల్ ఫినోమినా, ట్రాన్స్పర్షన్ అండ్ కమ్యూనికేషను, ప్రొఫెషన్ అండ్ సర్వీసెస్, అవర్ ఎన్విరాన్మెంటు, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలుగా వస్తాయి. అలాగే మెథడాలజీ ఇక్కడ చూశారు కదా, 3 మార్క్స్. దీంట్లో సేమ్ అన్నీ కూడా కాన్సెప్టు, ఎయిమ్స్, నెక్స్ట్ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ కరికులం, అలాగే టిఎల్ఎం, తర్వాత మూల్యాంకనం, ఎవల్యూషన్. చూడండి, ఇక్కడ సోషల్ స్టడీస్ ఉంది కదా, ఇందులో కంటెంట్ 12 మార్కులకి అవర్ యూనివర్స్, నెక్స్ట్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఈక్విటీస్, నెక్స్ట్ రిలీజన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషను, ఇవి 12 మార్కులకి. అలాగే మెథడాలజీ 3 మార్కులకి. ఇక్కడ సేమే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోషల్ స్టడీస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, వాల్యూస్, అలాగే మెథడ్స్ ఆఫ్ టీచింగ్, తర్వాత టిఎల్ఎం గురించి, కరికులం గురించి, ఎవల్యూషన్ గురించి ఉంటుంది. ఇలా దీన్ని ఇంకా లోతుగా మీరు లోపలికి వెళ్ళి చూసినట్లయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తుంటాయి. నా ఉద్దేశం, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం విజయం సాధించాలంటే మనకి ఏదైతే సిలబస్ ఉంటుందో దాని మీద అవగాహన ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. మన ఛానల్లోని విషయాలన్నీ కూడా టెట్, డిఎస్సి, ఎస్జిటికి సంబంధించినవి విలువైన సమాచారాలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు మోహన్, తెలుగు ఛానల్ 7, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా వాల్యుబుల్ విషయాలన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా మీకు షేర్ చేస్తాను.